హాయ్ అండి. వంట రాని వాళ్ళైనా సరే సింపుల్‌గా చేసుకునే మటన్ కర్రీ. ఇప్పుడు మటన్‌లో అయితే పెరుగు, సాల్టు, పసుపు, కారము, ధనియా పౌడర్ వేసేసుకొని ఇలా కలుపుకొని అరగంట పక్కన పెట్టుకుందాము. ఎండుమిర్చి, జీడిపప్పు, చెక్క, లవంగము, గసగసాలు వేయించుకొని పక్కన పెట్టేసుకుందాము. కుక్కర్‌లో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు సగం వేగిన తర్వాత కొన్ని పక్కన పెట్టేసుకోండి. దీంట్లో బిర్యానీ ఆకు, కరివేపాకు వేసుకొని మ్యారినేటెడ్ మటన్ వేసేసుకొని ఇలా కలుపుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడాను వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకుందాము. ఈలోపు మసాలాను తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాము. వేయించుకుంటున్న మటన్‌లో వేసేసుకొని దీన్ని కలుపుకుందామండి. ఆయిల్ కాస్త పైకి తేలిన తర్వాత దీంట్లో ధనియా పౌడరు, మటన్ మసాలా, టేస్ట్‌కి తగ్గట్టుగా కారం వేసుకొని 2 నిమిషాలు మటన్‌ని వేయించుకొని దీంట్లో ఒక గ్లాస్ వరకు వాటర్ వేసేసుకొని టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని విజిల్ పెట్టుకొని 7, 8 విజిల్స్ వచ్చి మటన్ మెత్తగా బాయిల్ అయ్యేంత వరకు ఉంచుకుందామండి. మరొక 5 నిమిషాలు స్టవ్ పైన పెట్టుకొని చక్కగా వేడి వేడిగా మటన్‌ని సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. నచ్చితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి